అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దేవుని నీతికి వ్యతిరేకముగా పాపం చేయమని అనేక మంది దావీదును ప్రేరేపించినప్పటికీ దేవునికి వ్యతిరేకముగా అతడు పాపము చేయలేదు. వారి చేతి నుండి తప్పించమని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అతని రోదన ధ్వని విని వారి బారి నుండి తప్పించి వారు సిగ్గుపడినంతగా దావీదును హెచ్చించి తన ప్రజలను పాలించడానికి ఏర్పాటు చేసిన రాజ్య సింహాసనం మీద కూర్చుండబెట్టారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. యోసేపు భక్తుడు పాపము చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ పాపుల మార్గములో తప్పిపోక దేవుని మార్గంలోనే కొనసాగాడు. అందుచేత మన ప్రభువు అతనిని పాపం చేయడకు ప్రేరేపించిన వారు భయపడినంతగా సిగ్గుపడినంతగా యోసేపును హెచ్చించి ఐగుప్తు దేశం మీద 2వ రాజుగా కూర్చుండబెట్టారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఎన్ని శోధనలు వచ్చినా మనము దేవుని మార్గం నుండి తప్పిపోక ఆయననే పట్టుకుంటే మన శత్రువులు సిగ్గుపడినంతగా మనల్ని వారి ఎదుట హెచ్చించి దీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన సత్యమైన మార్గమునకై మీకు వందనములు. మీ మార్గము నుండి తప్పిపోకుండానట్లును మా శత్రువులు మమ్మలను చూసి సిగ్గుపడినట్లుగా మమ్మలను దీవించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.